ఫ్రెండ్స్ అందరికీ మీరు చూసినది మహేశ్వరి అగ్రికల్చర్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీ ముందుకైతే ఇంకో కొత్త వీడియో అయితే తీసుకొస్తున్నా. కొత్తదంటే కొత్తదేం కాదు. ఒక సిస్టర్ అయితే చాలా రోజుల నుంచి అయితే కామెంట్ అయితే పెడుతుంది. నిజంగా యూట్యూబ్ చేస్తే డబ్బులు వస్తాయా, మరి ఎంత వస్తాయి అని అయితే కామెంట్ అయితే చేస్తుంది. అస్సలకి నిజంగా డబ్బులు ఇస్తారా వాళ్ళు, అసలు వాళ్ళకి ఏమైనా పిచ్చా, డబ్బులు ఇస్తారంటే యూట్యూబ్ నుండి అని చాలా అంటే చాలా కామెంట్లు అయితే వచ్చినాయి. అంటే ఒక్క సిస్టరే పెట్టలేదు, చాలామంది అయితే అని అన్నారు. యూట్యూబ్ చేస్తే ఎవరికైనా డబ్బులు వస్తాయా అని కొంతమందికి డౌట్ కూడా ఉంటుంది. యూట్యూబ్ వానికి ఏమన్నా పని పాట ఏది లేదా, వాడు ఎందుకు డబ్బులు ఇస్తాడు, అది ఇది అనుకుంటుంటారు. కానీ నిజం చెప్పాలంటే యూట్యూబ్ చేస్తే ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి. అంటే కొంతమందికి అయితే యూట్యూబ్ చేసే వాళ్ళకైతే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ వీడియో ఎందుకోసం అంటే సిస్టర్ అయితే అడిగింది కదా, అక్క యూట్యూబ్ చేస్తే ఏమి ఉపయోగం ఉంటుందా అని. ఆ సిస్టర్ కోసం అయితే ఈ వీడియో అన్నిటికీ అన్నట్టుగా యూట్యూబ్ చేస్తేనైతే నిజంగా ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా డబ్బులు అయితే వస్తాయి. చేసుకోవాలి అని మనకు ఆసక్తి కలిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా మొదలు పెట్టాలి. కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తుంటారంటే భయపడుతుంటారు. మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే పక్కన వాళ్ళు ఏమన్నా అంటారేమో, వీళ్ళు ఏమన్నా అంటారేమో చూసేవాళ్ళు, అమ్మో నీ భార్య గల్లా యూట్యూబ్లో కనిపిస్తుంది, వీడియోస్లలో కనిపిస్తుంది, ఏమన్నా లేదా అది ఇది అని చాలామంది చాలా రకాలుగా అంటుంటారు. ఎందుకంటే అవన్నీ నేను ఎదుర్కొన్నా కాబట్టి అంటారని భయపడుతుంటారు. కానీ అవన్నీ మనం ఏం పట్టించుకోవద్దు. అందరికి అర్థమవుతుందా? అవన్నీ ఆ మాటలన్నీ మాత్రం వాళ్ళ అన్నోళ్ళు, ఈ ఇంటి పక్కల ఆ ఇంటి పక్కల ఎవ్వరు ఏదన్నా కానీ వాళ్ళు తీసుకొచ్చి ఒక ముద్ద అన్నం అయితే మనకు పెట్టరు, ₹1 అయితే ఇయ్యరు. ఎందుకంటే మనం ఎదుగుతున్నాం కాబట్టి ఎదగనీయకుండా తొక్కేయాలని ఆ మాటలు అయితే మాట్లాడుతుంటారు. ఆ మాటలు అయితే అస్సలు పట్టించుకోవద్దు. మనకున్న టాలెంట్, ఎందుకంటే యూట్యూబ్ అయినా ఇన్స్టా చేస్తే కొంచెం కష్టం ఉంటుంది. అంటే ఇష్టమైన వాళ్ళు చేసుకోవచ్చు. యూట్యూబ్కి అయితే డబ్బులు వస్తాయి, ఇన్స్టాకి అయితే ప్రమోషన్స్ అవి ఇవి ఉంటాయని. నాకైతే ఇన్స్టా గురించి అయితే తెలియదు. నేనైతే ఇన్స్టాలో వీడియోస్ అయితే పెట్టాను. ఎందుకంటే ఇన్స్టా అంటే మా ఆయనకి ఇష్టం ఉండదు. అందుకని నేనైతే ఇన్స్టా అయితే అస్సలే వాడను. యూట్యూబ్లో అయితే ఇక మనీ వస్తుందా అని అంటారు. మనీ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇంట్లో ముఖ్యంగా పనికి వెళ్ళే వాళ్ళకంటే పనికి వెళ్తారు అనుకో, చిన్నపిల్ల తల్లులు ఉంటారు కదా, వాళ్ళు పనికి వెళ్ళలేక ఇంకా ఇంట్లో హస్బెండ్ ఒకడే కష్టపడుతుంటే ఆ కష్టం చూడలేక అని ఏం పనికి వెళ్ళలేక ఇళ్ళల్లో ఉండి హస్బెండ్ కూడా కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళకైతే యూట్యూబ్ అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. డబ్బులు రావు అని అనుకోవద్దు, డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే కొంచెం సహాయం చేసినట్టు ఉంటుంది. అన్నీ ఆయన ఇంట్లోకి తీసుకొచ్చి పెడుతుంటే మనకు కూడా అనిపిస్తుంది. ప్రతిదానికి డబ్బులు అడగాలి. షాప్కి వెళ్ళాలన్నా డబ్బులు అడగాలి. మనం ఏదైనా మనకి ఇష్టమైనవి కొనుక్కోవాలన్నా, మనం ఆన్లైన్ ఏదైనా పెట్టుకోవాలన్నా, శారీస్ తీసుకోవాలన్నా ప్రతిదానికి మా హస్బెండ్ని డబ్బులు అడగాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఈఎంఐలు ఉంటాయి, ఇంటి ఖర్చులు ఉంటాయి, ప్రతి ఒక్కటి హస్బెండ్ చూసుకోవాలి. కాబట్టి మనకు కూడా ఇవన్నీ కష్టపడుతుంది. పిల్లలకైతే ఫీజులు అవి ఇవి అని అన్నీ ఉంటాయి. కాబట్టి తనని అడగాలంటే మనం కూడా ఆలోచిస్తాం అన్నట్టు. అదే ఒక యూట్యూబ్ ఛానల్ చేసినాం అనుకో, ఎంతో కొంత మనకు డబ్బులు వచ్చినాయి అనుకో, ఖచ్చితంగా మనకు పట్టుదల ఉండాలి. కానీ కొంతమంది ఏమంటారంటే అందరికి సక్సెస్ రాదు కదక్క, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, నాకు సక్సెస్ వస్తుందా రాదా, మీ అంత స్థాయికి నేను వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా వస్తుంది. ఏదో ఒక రోజు మన టాలెంట్ని బట్టి ఖచ్చితంగానైతే సక్సెస్ అనేది అయితే వస్తుంది. ఎమ్మటే రాదు కదా, మనం ఎందుకంటే పుట్టగానే నడవలేదు కదా, ఎమ్మటే స్కూల్కి పోగానే చదువు రాలేదు కదా. నిమ్మలంగా చేస్తుంటే సక్సెస్ అనేది
ఖచ్చితంగా వస్తది. చాలామంది అంటే చాలామంది యూట్యూబ్ నుండి అయితే డబ్బులైతే తీసుకుంటున్నారు. తీసుకునే వాళ్ళకైతే తెలుసు. కొంతమందయితే చాలా, చాలా డబ్బులు తీసుకుంటారు. చాలా డబ్బులు తీసుకుంటారు యూట్యూబ్ నుండి. అందుకని నేనొక్కటే చెప్తున్నా. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు మీ టాలెంట్ ఏందో మీరైతే ఖచ్చితంగా చూయించుకోవాలి అని నేనైతే చెప్పేది ఇదొక్కటే. ఎవ్వరికీ భయపడొద్దు. నాకైతే చాలా మాటలంటే చాలా ఎదురైనాయి. కానీ అవన్నీ ఎదుర్కొని నేనైతే ఇప్పుడైతే ఇగో ఇక్కడి దాకా వచ్చేసిన. ఎందుకంటే నేను బయటికెళ్ళినంటే చాలామంది పలకరిస్తారు. అసలు మనోళ్ళ కన్నా, మనకు కావాల్సినోళ్ళ కన్నా బయటోళ్ళే మంచిగా మాట్లాడతారు. ఎందుకు? ఒక యూట్యూబ్ వల్ల, మీ వల్ల ఒక యూట్యూబ్ ఫ్యామిలీ దొరికింది. బయట వాళ్ళు నిజంగా నాకు వెళ్ళి వాళ్ళు వీళ్ళు అడుగుతుంటే, అక్క నువ్వు యూట్యూబ్లో వస్తావు కదా, నిన్ను ఎక్కడనో చూసినా అంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏదైనా చిన్న కష్టం వచ్చినా కానీ హెల్ప్ చేస్తానికి కూడా ముందుకు వస్తారు. అందుకని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెనకడుగైతే వేయకండి. ఖచ్చితంగా మంచి సక్సెస్ అనేది ఉంటుంది. చాలామంది అయితే డబ్బులు అయితే తీసుకుంటున్నారు. డబ్బులు రావు అని అనుకోవద్దు. ఎందుకంటే ఆయన అంత కష్టపడతాడు కాబట్టి మనం కూడా కొంచెం హెల్ప్ మన వరకు మనమైన మన పిల్లలకి బట్టలు, డ్రెస్సులు, ఇంట్లో కూరగాయలు, పనికి వెళ్ళలేం కదా ఎక్కువ. వెళ్ళే వెళ్ళే వాళ్ళంటే వెళ్తూనే ఉంటారు. వెళ్ళకుండా చిన్నపిల్లల తల్లులు, లేకపోతే పని పోకుండా ఇంటికాడ ఉండేవాళ్ళు అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అసలుకి 100% ఖచ్చితంగా యూట్యూబ్ అయితే చాలా మంచిది. నా వరకైతే ఇక ఇన్స్టా అంటే కాల్స్ అని, మెసేజ్ అని అవి ఇవి వస్తాయి. కానీ యూట్యూబ్లో అయితే ఓన్లీ కామెంట్సే వస్తాయి. అది మనకు వద్దు వద్దు అని అనుకుంటే వాళ్ళని బ్లాక్ చేసి పడేయచ్చు. అందుకని నేను అందరికి చెప్పేది ఒకటే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తా అనుకున్న వాళ్ళు వెనకడుగు వేయకుండా స్టార్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి నేనైతే వీడియోస్లలో కనిపించక ముందుకైతే ఎవరైనా వీడియోస్ చేసే వాళ్ళైనా అసలుకి ఎక్కడన్నా నాకు కనిపించినా కానీ నేను అట్లా చేస్తే బాగుండు అని నాకైతే మస్తు పిచ్చుండే. వీడియోలు చేయడం అంటే మస్తు పిచ్చుండే. కానీ ఇప్పుడైతే ఆ వీడియో చేయాలంటే అసలుకి తలకాయ మాత్రం మస్తు నొప్పిలేస్తుంది. కానీ మంచి సక్సెస్ మాత్రం వస్తుంది. ఎందుకంటే కష్టం వెనకాలనే ఉంటుంది ఏదైనా సుఖము. ముందు కష్టపడితేనే వెనక సుఖపడతాం అన్నట్టు. ఫస్ట్ అయితే మనకు సక్సెస్ రావాలంటే కష్టపడక తప్పదు. కష్టపడితే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. నేను కూడా చాలా నన్ను అన్న వాళ్ళే కానీ అన్నని వాళ్ళైతే ఎవ్వరు లేరు అసలుకి. కానీ అవన్నీ నేనైతే అస్సలు పట్టించుకోలేదు. ఎందుకంటే మా హస్బెండ్ మంచోడు కాబట్టి ఆయన సపోర్ట్ ఇంతవరకు అయితే నాకున్నది. ఇంకా ముందు ముందు కూడా ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే కొంతమంది ఇంట్లో అయితే ఒప్పుకోరు. వీడియో చేస్తా అది చేస్తా అంటే మనకు అవసరమా, చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు, అది ఇది. అసలు మన ఇంట్లో వాళ్ళకన్నా మన ఇంట్లో మంచిగానే ఉంటారు. కానీ బయట వాళ్ళకు ఎక్కడ లేని బాధ వస్తుంది అసలుకి. ఏమో నీ పిల్లం వీడియో తీస్తుందా, వీడియో చేస్తుందా, అది చేస్తుందా, ఇది చేస్తుందా అని అంటారు. మళ్ళీ తర్వాత మనకు ఒక సక్సెస్ వచ్చిన తర్వాత ఏమంటారు చెప్పనా? గామంట వీడియోలు తీస్తుందంట అని ఫస్ట్ అంటారు. తర్వాత ఆమె ఉన్నది కదా వీడియో తీసి చేస్తుంది కదా, వాళ్ళు మనోళ్ళే, మా వాళ్ళే వాళ్ళు. మహేశ్వరి ఉన్నది కదా, వాళ్ళు మా వాళ్ళే అని అంటారు. అంటే సక్సెస్ రాకముందుకు ఒకళ్ళ మాట్లాడతారు, మా వాళ్ళు గారు మాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడతారు. సక్సెస్ వచ్చినాక మా వాళ్ళే, వాళ్ళు మా వాళ్ళే, మహేశ్వరి, రాజేశ్వరి, శివ, వాళ్ళు భూమిక వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మా వాళ్ళే అని మాట్లాడతారు. అందుకని మనకి ఏ టాలెంట్ అయితే ఉందో, కొంతమంది అయితే సాంగ్స్ పాడతారు, కొంతమంది డ్యాన్స్ చేస్తారు. అవన్నీ అయితే మన టాలెంట్ ఎంత ఉంటుందో అంత చూపించుకోవాలి. ఎవరికో భయపడి ఎవరు ఏమో అంటారని మనమైతే వెనకడుగైతే వేయద్దు. ఎందుకంటే ఉన్నది ఒకటే జీవితం, మళ్ళీ తిరిగి రాము. మన కళలన్నీ కళలుగానే మిగిలిపోవద్దు అని నేనైతే
ప్రతి ఒక్కరికి అయితే చెప్తున్నా, చెప్పాలనుకున్నా యూట్యూబ్ నుండి అయితే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. రావు అని అస్సలు అనుకోవద్దు. యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరికైతే తెలిసే ఉంటాయి. ఎందుకంటే షార్ట్ వీడియోస్ పెడితే డబ్బులైతే తక్కువ వస్తాయి అన్నట్టు. అంటే ఎప్పుడు షార్ట్ వీడియోస్ పెట్టాలి అంటే మనకు మానిటైజేషన్ అయ్యేంత వరకు షార్ట్ వీడియోస్ పెట్టాలి. మానిటైజేషన్ అయిన తర్వాత మాత్రం ఫుల్ వీడియోలు అయితే ఖచ్చితంగా పెట్టాలి. నేను కూడా మధ్యలో అయితే అస్సలు ఫుల్ వీడియోలే పెట్టకపోయేది. ఎందుకంటే నాకు టైం లేక. ఎందుకంటే నాకు సర్జరీలు అయ్యి అంతకుముందు పనికి వెళ్ళేదాన్ని కాబట్టి నాకు టైం ఉండకపోయేది. ఇక నలుగురు పిల్లలు వాళ్ళకి చేసుకునేసరికి ఇక టైం అయితే లేదు. ఇంకా ఇప్పుడు మొన్నటి దాకా హాలిడేస్కు పిల్లలు అయితే ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా, అప్పుడు ఫోన్ తీసుకొని పోయారు. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. అన్ని డౌట్లకు నేనైతే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మరి మీ డౌట్స్ అయితే సిస్టర్ మీ డౌట్ అయితే మరి క్లియర్ అయిందనుకుంటా. డబ్బులు వస్తాయా రావా, వస్తాయా రావా అని మరీ అడుగుతుంది పాపం. చాలా రోజుల నుంచి కామెంట్ పెట్టి మధ్యలో కొన్ని రోజులు ఆపేసి మళ్ళీ కామెంట్ అయితే చేసింది. ఆ సిస్టర్ కోసం అయితే ఈ వీడియో. సిస్టర్స్ ఎవరైనా సరే ఎవరైనా వెనకడుగు మనకు ఇది చేయాలి అని అనిపిస్తే ఖచ్చితంగా ఇంట్లో పర్మిషన్, ఫస్ట్ అయితే ఇంట్లో పర్మిషన్ అయితే తీసుకోవాలి. ఇంట్లో పర్మిషన్ తీసుకున్న తర్వాత ఏదైనా చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కదానికైనా ఒక సపోర్ట్ ఉంటేనే ముందుకు వెళ్తాం. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పిన. ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ వాడి ఉన్న పిచ్చోడా అదా ఇది అని అంటారు. అది తప్పండి. నిజంగా మీకు డబ్బులు ఇస్తారా? యూట్యూబ్ కూడా ఏమైనా పిచ్చోడా, ఇప్పుడు ఇవ్వాలి రేపు కష్టం చేస్తేనే డబ్బులు వస్తలేవు, వీడియో చేస్తే ఎవరన్నా డబ్బులు ఇస్తారా అని అంటారు. కానీ నిజంగా డబ్బులు వస్తాయి. ఇంకెవరినైనా అడగండి యూట్యూబ్ చేసే వాళ్ళని. ఓకేనా ఫ్రెండ్స్? మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయినాయి అనుకుంటా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంతవరకు ఓపికతో మా వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్. అందరికైతే ఇంకా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలని 160K ఇంకా 700 మంది అయితే తక్కువ ఉన్నారు. అందరైతే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేనైతే కేకు 1K ఒకసారి 70K ఒకసారి కట్ చేసినాం. ఇక 160K అయితే కేక్ కట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక అది కూడా ఆ టైం కూడా ఎట్లుంటుందో ఏమో. అసలు నేను అనుకున్నది ఒకటైతే ఇంకొకటి అవుతుంది, ఇంకొకటి అనుకుంటే ఇంకొకటి అవుతుంది. అసలుకి ఎందుకో ఏమో చూద్దాం. మనకు కూడా మంచి రోజులు వస్తాయేమో. ఇప్పటివరకు అయితే నాకు ఒక మంచి యూట్యూబ్ ఫ్యామిలీ దొరికినందుకైతే పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అసలుకి థ్యాంక్ యూ. ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా అసలు మీ రుణం మాత్రం నేనైతే తీర్చుకోలేను. అసలుకి అంత మంచి ఫ్యామిలీ నాకైతే, ఇంత మంచి ఫ్యామిలీ దొరికినందుకైతే. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.